ఆ అమ్మాయి చూడండి, ఆమె ఎవరో మీకు కొంతమంది తెలియకపోతే చూపెడతాం. ఆమె స్టోరీ చెప్పినాక ఆమె చూపెడదాం. ఆమె స్టోరీ ఏంది, బీబీసీలో వచ్చింది, bbc.com. ఓకే, చదువుతాం. ఇండియన్ యూట్యూబర్ అరెస్టెడ్ ఫర్ అలెజ్డ్లీ స్పైయింగ్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్కి స్పై చేసింది అని చెప్పి అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చెప్పింది అని అరెస్ట్ చేసిందంట. ఓకే, ద యూట్యూబర్ వాజ్ అలెజ్డ్లీ ఇన్ టచ్ విత్ ఏ పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీషియల్ ఇన్ ఇండియా. పాకిస్తాన్ యొక్క హై కమిషనర్తో ఆమె టచ్లో ఉందంట. ఓకే, దాని 5 hours బ్యాక్ ఇది పోస్ట్ అయింది. పోలీస్ ఇన్ ఇండియా హ్యావ్ అరెస్టెడ్ ఏ లోకల్ యూట్యూబర్ ఆన్ సస్పిషియస్ స్పైయింగ్ ఫ్యాక్టర్. జ్యోతి మల్హోత్రా, ఏ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రమ్ ద నార్థన్ ఇండియా స్టేట్ ఆఫ్ హర్యానా. ఆమెది allegedly traveled to neighboring countries several times. Her last trip was in March 2025. లాస్ట్ ట్రిప్ మార్చ్ 2025 లో పోయిందంట. ఓకే, అట్లా 1 year బ్యాక్ నుంచి చూసిన నేను. Police in Haryana alleged that she was in touch with a Pakistan. Okay, the YouTuber's father denied allegations that she was a spy, saying she went to Pakistan after acquiring necessary permissions. అన్ని పర్మిషన్లు తీసుకునే పోయింది నా బిడ్డ, ఆమె ఎలాంటి ఇట్లా స్పై చేయలేదు, అన్ని తప్పుడు మాటలు అని చెప్తున్నాడు వాళ్ళ డాడీ. మిస్సెస్ మల్హోత్రా మిస్ మల్హోత్రా describes herself on social media as a modern girl with old ideas and has 377,000 అంటే 3,77,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంటే అట్లనే ఇన్స్టాగ్రామ్ లో 1,33,000 మంది సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. ఓకే, సో షీఈ్ ఇన్ఫ్లుయెన్సర్, బట్ ఆఫీసర్స్ హ్యావ్ క్వశ్చన్డ్ హౌ షీ ఫైనాన్స్డ్. అన్ని అడుగుతున్నారు, ఎట్లా తిరిగినావు, ఏ దేశం పోయినావు, ఎక్కడెక్కడ డాక్యుమెంట్ చేసినావు, బంగ్లాదేశ్ ఎందుకు పోయినావు, చైనా ఎందుకు పోయినావు, థాయిలాండ్ ఎందుకు పోయినావు, యూఏఈ ఎందుకు పోయినావు, అక్కడికి నీకు డబ్బులు ఎక్కడ, ఇండోనేషియా ఎందుకు పోయినావు, ఇట్లా అన్ని అడుగుతున్నారట. ఓకే, పోలీస్ క్లెయిమ్ మిస్ మల్హోత్రా వాజ్ ఇన్ టచ్ విత్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అండ్ అన్ని ఫాల్స్ అలిగేషన్స్. ఎందుకంటే ఎన్ఐఏ అధికారి కూడా మళ్ళీ ఆర్య బ్రాహ్మణే ఉంటాడు, జస్ట్ టు డిస్ట్రాక్ట్ పీపుల్ అటెన్షన్. అర్థమైందా? మిస్ మల్హోత్రా ఆల్సో బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ ఎనీ లింక్స్ విత్ పహల్గామ్ అటాక్, శశాంక్. మరి ఒకవేళ ఇదే నిజమైతే ఓకే, ఆమె పోయొచ్చినాక ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి కదా. దాడి అయిపోయి అన్ని అయిపోయినాక ఇప్పుడు అరెస్ట్ చేస్తాడు కాదు కదా, 1 year నుంచి పోతుంది కదా. అంటే నీకు అంటే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మెలకు వచ్చిందా మీరు? మీ ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? అంటే చెవులల్లా తామర పువ్వులు పెడుతున్నారు, జస్ట్ టు ఎవరో ఒకరిని బలిపశువుని చేయాలి, స్కేప్ కూడా చేయాలి. ఓకే, నా అంచనా ప్రకారం షీఈ్ వెరీ ఇన్నోసెంట్. ఆమెకు పాకిస్తాన్ ట్రావెల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఇప్పటికి పోతారు కాబట్టి, బార్డర్ క్రాస్ అయ్యి ఇప్పటికి కూడా పోతారు. అక్కడ పరిచయాలు ఉంటే ఆమెకు అక్కడ కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే మన శత్రు దేశం కాబట్టి. ఓకే, ఇండియన్ అంటే కొంచెం శత్రువు లెక్క చూస్తారన్న భయంతో వాళ్ళ కాంటాక్ట్స్ తోటి పోతారు. అది వెరీ నార్మల్, ఎనీ ట్రావెలర్ డస్ దట్. గరిమా బక్షి ఆల్సో షీ డస్ దట్ వెన్ షీ వెంట్ టు ఆఫ్రికా. అండ్ అవన్నీ ఒక ఏమంటారు, ఈ గ్యాంగ్స్టర్స్ ఇవన్నీ ఉంటారు కదా, అందుకని అక్కడ సరైన వాళ్ళు మనకు ప్రొటెక్షన్ లేకపోతే మనం కష్టం. అది కూడా ఆడపిల్ల. ఓకే, షీ వాజ్ ఇన్ టచ్. ఆమె గురుద్వారాలో వాడుకునేది, మరి దొంగ నా కొడుకులు వీళ్ళు. షీ వాజ్ ఇన్ టచ్ విత్ అదర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. షీ యూస్ టు గో టు పాకిస్తాన్ ఆన్ స్పాన్సర్ ట్రిప్స్. యా కరెక్ట్, మిస్టర్ సవాన్ సెడ్. ఐ నో ఆమెను పాపం బలిపోషణ చేస్తున్నారు. అరెస్ట్ కమ్స్ ఆఫ్టర్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో పాకిస్తాన్ ఆల్సో ఆల్సో ఇండియన్. సో కేవలం ఆమెకు పాకిస్తాన్ హై కమిషనర్ తో కాంటాక్ట్ ఉండడమే ఆమె చేసిన నేరం ఇక్కడ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఆమె ఏం తప్పేముంది? ఆమె ట్రావెలింగ్ కోసం ఆమె కాంటాక్ట్ అయింది, తప్పేముంది? ఇన్ అదర్ వీడియోస్ ఫ్రమ్ పాకిస్తాన్ షీ ఈస్ సీన్ విజిటింగ్ హిందూ అండ్ అది కూడా చూసి అదేవరు మన యొక్క ఆయన పేరేంది, లాస్ట్ సిక్ రంజిత్ సింగ్ ఉన్నాడు కదా, లాస్ట్ బ్రిటిష్ వాడు పంజాబ్ ని బ్రిటిష్ రాజ్యంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కింద బ్రిటిష్ రాజ్యంలో కలుపుకునే కంటే ముందు లాస్ట్ కింగ్ ఎవరంటే రంజిత్ సింగ్. ఓకే, రంజిత్ సింగ్ కొడుకు చాలా చిన్నగా ఉండే 3 years, అతన్ని బ్రిటిష్ వాడు లండన్ తీసుకొని పెంచిండు. సో ఆ రంజిత్ సింగ్ ని ఆయన సమాధిని కూడా చూపెట్టింది అక్కడ, ఇది పాకిస్తాన్ లో. సో లాస్ట్ వీడియో ఆన్ పాకిస్తాన్ వాజ్ అప్లోడెడ్ ఇన్ మార్చ్, ఇన్ విచ్ షీ వాజ్ సీన్ ఇన్ ద పాకిస్తాన్ విత్ ఓకే అటెండింగ్ రమదాన్ డిన్నర్. ఆ పాకిస్తాన్ హై కమిషనర్ తో ఢిల్లీలో రమదాన్ డిన్నర్ అటెండ్ అయిందంట మార్చిలో. ఇన్ అదర్ వీడియోస్ ఫ్రమ్ పాకిస్తాన్ షీ సీన్ విజిటింగ్ హిందూ సిక్ టెంపుల్స్, ఫేమస్ లోకల్ మార్కెట్స్, ఇంటరాక్టింగ్ విత్ లోకల్స్. తప్పేముంది? అక్కడ ఉన్న ప్రజల జీవన విధానము, అక్కడ ఉన్న వ్యాపారాలు, రోడ్ సైడ్ ఇట్లా ఉంటారు కదా, ఇవన్నీ అవి చూపెట్టింది. సిక్ టెంపుల్ చూపెట్టింది, హిందూ టెంపుల్ చూపెట్టింది. తప్పేం చేసింది? సో మిస్ మల్హోత్రాస్ అరెస్ట్ కమ్స్ ఫాలోయింగ్ డేస్ ఆఫ్ మిలిటరీ టెన్షన్. ఓకే, ఆన్ 7th May ఇండియా స్ట్రక్. ఓకే,
ఆఫ్టర్ 10 days కేవలం బట్టగాల్చి మీద వేస్తున్నారు. ఓకే, ఈ అనార్యులను బలి చేస్తున్నారు. యొక్క అనార్యులైనటువంటి ఈ ఆర్య బ్రాహ్మణులు అనార్యులైనటువంటి క్షత్రియ ఎప్పుడైనా చూడండి ఈ బ్రాహ్మణుల పిల్లలు మంచిగా ఉంటారు. వాడు ఎవడు జంబి కత్తి పట్టాడు, వాటి మీదకి రాడు. ఈ అనార్యులకు చెందిన శూద్ర వైశ్య క్షత్రియ పిల్లల్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు ఆ నాటి నుంచి నేటి వరకే. ఓకే, ఆ క్రమంలో ఆమె వీడియో చూపెడతా పాకిస్తాన్. సో ఇది ఆమె వెబ్సైట్ ట్రావెల్ విత్ జో. 387K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 9,750 रुपए की टिकट है. समझौता एक्सप्रेस पंजाबियों दी शान लाहौर का ड्रोन व्यू. लाहौर पुलिस पिला रही आज चाय. यही अम्माई పంజాబ్ వల్ల బార్డర్ అది ఒకప్పుడు ఇప్పుడు సగం ఇప్పుడు లాహోర్ ని సగం మొత్తం ఒకటే పంజాబ్ రాజ్యం కింద ఉండే బ్రిటిష్ కాలంలో అయినా సరే. ఈవెన్ యొక్క ఏమంటారు మన ఏది అంతకుముందు సిక్ కింగ్డమ్ ఉన్నప్పుడు కూడా. సో అది ఒకటే ఉండే. ఇవాళ అద్వానీ ఎడగొట్టిండు, లాహోర్ లో పుట్టిండు. అట్లా చాలా మంది ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ఎడ చదువుకున్నాడు, వాళ్ళ అమ్మ అమితాబ్ బచ్చన్ వాళ్ళ అమ్మ చదువుకున్న స్కూల్ కూడా లాహోర్లో ఉంది. సో ఇప్పుడు విడిపోయే వరకు అట్లా డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ లాహోర్లో 50% ఉండేవి హిందువులు ముస్లిమ్స్. అర్థమైందా? సో కాబట్టి పొద్దుగా లేస్తే ఈ చెత్త ఎందుకు? ఏ దేశం వాడైనా మంచిగా ఉండాలని కోరుకుందాం. మనం మంచుకుందాం, అందరం మంచుకుందాం, ప్రపంచం అంతా. पाकिस्तान रेल. सत श्री अकाल, सलाम, नमस्ते दोस्तों, मैं हूं आपकी अपनी जो और मैं आ चुकी हूं पाकिस्तान में. फिलहाल हम यहां पे पहुंचे हैं वाघा बॉर्डर के बिल्कुल पास में ही छोटा सा ये गांव है वाघा, जहां पे हमें लेके आए हैं वाघा स्टेशन पर. तो आज की हमारी जर्नी होगी पाकिस्तान की एक्सक्लूसिव ग्रीन कलर की इकोनॉमी क्लास ट्रेन में. बहुत मजा आने वाला है इस ट्रेन जर्नी में. लास्ट ब्लॉग में आपको दिखाया इमिग्रेशन कैसे हमने क्लियर किया और करेंसी एक्सचेंज और जो भी इंपॉर्टेंट डॉक्यूमेंट्स वगैरह थे वो सब. फिर भी अगर आपको कुछ पूछना हो तो कमेंट सेक्शन में आप पूछ सकते हैं. फिलहाल यहाँ पे हम जा रहे हैं ट्रेन के लिए. बारिश आने से ना मौसम तो एकदम నేను పాకిస్తాన్ సిరీస్ అన్ని చూసినా మీ వీడియోలు. ఓకే, ఒక 1 year బ్యాక్ ఎప్పుడు లాస్ట్ వాగా బార్డర్లో మళ్ళీ ఎట్లా వచ్చిందో అది కూడా అంత క్లియర్గా అంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే మనం అంత ఫ్రీక్వెంట్ గా మన అందరు యూట్యూబర్లకు పోయే అవకాశం దొరకదు. సో అట్లా సిక్కుల వాళ్ళు ఆ పంజాబ్ బార్డర్ లో ఇప్పటికి చాలా మంది పోతారు, వస్తారు. వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటున్నారు. అంటే ఈ ముస్లింలకు దేశము ఇక వేరే వాళ్ళని రాణిస్తలేదు అంత చెత్త. వీళ్ళన్ని పొద్దుగాలు వేసే చెత్త నింపుతారు మనకి ఈ పిచ్చి నా కొడుకులు. There's power in the word no. At University of Phoenix, there's no application fee. Bye bye Lahore. ఇప్పటికి లాహోర్లో చాలా ఫేమస్. ఎందుకంటే అప్పటి అన్ని రంజిత్ సింగ్ కాలంలో కట్టినవి ఇంకా చాలా ఉన్నాయి ఫేమస్. ఇప్పటికి మొఘళ్ళ కాలంలో కట్టినవి కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి. తెలుసుకోవాలని ఉంటుంది. చూడండి ఎంతమంది సిక్కులు ఉన్నారు చూడండి పాకిస్తాన్లో. ఆమె మొత్తం పంజాబీ మాట్లాడుతుంది పాకిస్తాన్లో కూడా. చూడండి ఎంతమంది ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఇండియా, పాకిస్తాన్. ఇవన్నీ మనకు ఓడి చూపెట్టాలి. ఇట్లాంటి ట్రావెలర్స్ చూపెడతారు. ఆమె ఏ స్థానంలో ఉంది? భారతదేశం యొక్క సీక్రెట్లు పంపించే స్థాయిలో ఏ స్థాయిలో ఉంది ఆమె? యొక్క డిఆర్డిఓలో పనిచేసిందా, డిఆర్డిఎల్లో పనిచేసిందా? అక్కడ ఏమన్నా అంటే డిఆర్డిఓలో ఉన్నవాడు ఆమెకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నట్టు. అంటే డిఆర్డిఓలో ఉన్న ఎంప్లాయీని పట్టుకోవాలి ఇప్పుడు. అన్ని అబద్ధాలే, పొద్దుగాల లేస్తే ఫేకు, దొంగ నా కొడుకులు. అట్లా చూడండి మీరు ట్రావెల్ విత్ జో అని ఆమె ఉంటుంది చూడండి. సో అక్కడున్న కల్చరు, టెంపుల్స్, ఈ గురుద్వారాలు మంచిగా చూపెట్టింది. మార్కెట్లు, ఆ గల్లీలు, సమాధులు మంచిగా చూపెట్టింది. ఎస్పెషల్లీ లాహోర్ హ్యాస్ లాట్స్ ఆఫ్ హిస్టరీ. ఓకే, ఎందుకంటే అది వాళ్ళ క్యాపిటల్ సిటీ ఉండే. ఈవెన్ బ్రిటిష్ కాలంలో కూడా అది బిగ్గర్ మంచి సిటీ. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఏం చెప్తున్నా, ఎవరో ఒకరిని బలిపశం చేస్తారు, పొద్దుగా లేసే ఫేక్ నింపుతారు ఈ చెత్త నా కొడుకులు. మన యొక్క అనార్యులను బతకనిస్తలేరు ఈ ఆర్యబాడుకోవాలని చెప్తున్నా. ఓకే, ఆలోచించమని ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే.